సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును వినటానికి చేరివచ్చిన నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరు పరలోక రాజ్యపు ఉపమానములను నేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యమును గూర్చి ఉపమానముల ద్వారా తెలియజేసిన సంగతులలో అనేకమైనవి మన జీవితాలను పరలోక రాజ్యానికి దగ్గర చేస్తాయి. దేవుని రాజ్యంలో మనలను ప్రవేశింపజేస్తాయి. తగిన నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా నిత్యత్వంలో దేవుని రాజ్యమును పొందే అవకాశం కలుగుతుంది. కనుక ఇంతవరకు చెప్పబడినటువంటి పాఠ్యాంశములన్నింటినీ మీరు జాగ్రత్తగా నేర్చుకున్నవారై వాటి ప్రకారము బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఇక పరలోక రాజ్యమును గూర్చి పరిపూర్ణతలోనికి తీసుకొని వెళుతూ మిగిలిన సంగతులను కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క జీవితకాలంలో తెలియజేశారు. వాటిని ఈ భాగంలోనూ మరలా వచ్చే భాగంలో కూడా నేను ప్రస్తావిస్తాను, మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా వాటన్నిటినీ మీరు అభ్యసించాలని కోరుకుంటున్నాను. పరలోక రాజ్యమును గూర్చి ఈ లోకంలో ఎవరికి పట్టింపు లేదు. దేవుని రాజ్యమును గూర్చి ఎవరూ చర్చించరు. దేవుని రాజ్యపు సంగతులు మరుగుగానే ఉండిపోయాయి, ముద్రించబడినట్టుగానే ఉండిపోయాయి. కనుక వాటిని మరలా వెలుగులోనికి తీసుకుని వస్తూ రహస్యమైనదేదియు బయలుపరచబడకపోదు. మీకు రహస్యంగా చెప్పబడిన దానిని మీరు బహిరంగంగా చెప్పాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన దానిని బట్టి ఈ సంగతులన్నిటినీ మరలా వెలుగులోనికి ఆయన కృప వలన తీసుకుని రావడం జరుగుతుంది. ప్రియులారా, దేవుని రాజ్యము అనగానే దానికి కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. దేవుని రాజ్యమును గూర్చి మనుషులకు ఇంకా పరిచయం కాలేదు. యేసుక్రీస్తు దేవుని కుమారునిగా ఈ భూమి మీద అడుగుపెట్టిన దగ్గర నుండి ఆయన మరలా నిష్క్రమించేంత వరకు ఆయన జీవితకాలం అంతా కూడా తన చుట్టూ ఉన్న వారందరికీ దేవుని రాజ్యమును పరిచయం చేస్తున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను కానీ, యేసు శిష్యులు కానీ, అపస్తులుగా పంపబడిన వారు కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలను వారు కూడా ప్రకటిస్తున్నారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు నొందుడి, పాపక్షమాపణ నొందుడి, ఆ రాజ్యంలో ప్రవేశించండి. దేవుని యొక్క బహుమానమును విశ్రాంతిని మీరు పొందాలంటే దేవుని రాజ్యంలో మీరు ఉండాలి అని వారి ప్రకటనలు తెలియజేస్తున్నాయి. కనుక దేవుని రాజ్యం చాలా ఉన్నతమైనది, విశేషమైనది, మనుషులకు ఇంకా దూరంగానే ఉండిపోయినది. అందరికీ దూరంగా ఉండిపోయిన దేవుని వాక్యం నేర్చుకున్న వారికి దూరంగా ఉండడానికి వీలు లేదు కదా. దేవుని లెక్కలలో ఉన్న వారికి దేవుని రాజ్యం దూరంగా ఉండడానికి వీలు లేదు కదా. కనుక మీరంతా ఆసక్తి కలిగిన వారైతే ఇంకా పరలోక రాజ్యమును గూర్చి తెలియవలసిన సంగతులు, మిగిలిన సంగతులు నేను ఈ భాగంలో మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా వాటిని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. దేవుని రాజ్యము అనగానే ఆ మాటలో రాజ్యము అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. రాజ్యము అనగానే మనందరికీ పరిచయమే కదా. లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. భూమి దేశాలుగా ఈరోజు పరిపాలింపబడుతోంది. దేశాలలో రాష్ట్రాలున్నాయి, రాష్ట్రాలలో జిల్లాలున్నాయి, జిల్లాలలో మండలాలున్నాయి, పట్టణాలున్నాయి, గ్రామాలున్నాయి. వీటన్నిటిని మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు రాజ్యము అంటే మనకు అర్థమవుతుంది. భారతదేశము, చైనా దేశము, అగ్రరాజ్యమైన అమెరికా దేశము, రష్యా దేశము, పాకిస్తాన్ దేశము, శ్రీలంక దేశము, ఇలా దేశాలన్నిటినీ రాజ్యాలుగా మనం చూస్తున్నప్పుడు అందులో నుండి మనము కొన్ని సంగతులను గ్రహించగలిగితే దేవుని రాజ్యం కూడా మనకు అర్థమవుతుంది. దేవుని రాజ్యం కూడా మనకు అర్థమవుతుంది. భూమి మీద ఉన్నటువంటి ఈ రాజ్యాల వలె దేవుని రాజ్యం కూడా ఒకటి ఉందా అని చాలామందికి సందేహం కలగవచ్చు. అవును, ఈ రాజ్యాలన్నింటికంటే ఉన్నతమైనదే దేవుని రాజ్యం. ఈరోజు ఫలానా దేశంలో నేనున్నాను అని దేశపు పౌరసత్వాన్ని కలిగి ఈరోజు మనుష్యులు అక్కడతో సరిపెట్టుకుంటున్నారు. కానీ పరలోకం అనే ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో కూడా పౌరసత్వం ఇవ్వబడుతుందని, ఆ రాజ్యంలో ఉన్నవారు ఎంత గొప్పవారో తెలుసుకోవాలని దేవుడు తన గ్రంథంలో ఆయన మాటలను పొందుపరిచాడని చాలామందికి తెలియదు. ప్రియులారా, వీటన్నిటిని తెలుసుకోవటం మాత్రం చేతనే కాదు, వీటిని తెలుసుకున్న తర్వాత దేవుని మాటలకు అనుగుణంగా మన ప్రవర్తన ఉంటేనే ఆ రాజ్యంలో మనం సుస్థిరంగా స్థానాన్ని సంపాదించగలం. కనుక మంచి నిర్ణయం తీసుకొని దేవుని రాజ్యంలో మనం ఉండేలాగున
మన యొక్క నడవడికను మనం మార్చుకోవాలి. భూమి మీద ఉన్న రాజ్యాలైతే చిన్నవి, అవి తాత్కాలికమైనవి. గతంలో ఎన్నో రాజ్యాలను మనం చూసాం. చరిత్రలో ఎన్నో రాజ్యాలను గురించి మనం విన్నాం. బబులోను మహాసామ్రాజ్యం, నెబుకద్నెజరు అనేటువంటి ఒక మహాచక్రవర్తి ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. గ్రీకుల మహాసామ్రాజ్యం, అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఒక చక్రవర్తిగా పరిపాలించినట్టు చరిత్ర చెబుతోంది. రోమా మహాసామ్రాజ్యం, ఆ తర్వాత ఎన్నెన్నో సామ్రాజ్యాలు లోకంలో మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా రాజ్యాలుగా మనం దేశాలను చూస్తున్నాం. రాచరిక వ్యవస్థ ఈనాటికి దేశాలలో మనకు కనిపిస్తుంది. ఆయా దేశాలలో అయితే కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి, ఆయా దేశాలలో అయితే రిపబ్లిక్ వ్యవస్థలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. వీటన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ తాత్కాలికమైనవి. బబులోను మహాసామ్రాజ్యం ఒకానొక కాలంలో అది గొప్పది కావచ్చు, కానీ ఇప్పుడు దాని ప్రస్తావన భూమి మీద మనకు కనిపించడం లేదు. మాదీయులు, పారసీకులు పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యం ఒకనాడు గొప్పది కావచ్చు, ఈరోజు మనుషుల మధ్య అది కనిపించడం లేదు. గ్రీకుల యొక్క సామ్రాజ్యం ఒకనాడు గొప్పది కావచ్చు, అలెగ్జాండర్ ది గ్రేట్ అని చాలామంది పిలిచి ఉండొచ్చు, కానీ ఈనాడు గ్రీకుల సామ్రాజ్యం కనిపిస్తుందా అంటే కనిపించడం లేదు. రోమా మహాసామ్రాజ్యం ఒకనాడు చాలా గొప్పది కావచ్చు, కానీ నేటికి అది కనిపించడం లేదు. అలాగే ఇప్పుడున్న సామ్రాజ్యాలు కూడా భవిష్యత్తులో కనిపించవు. రాజ్యాలు, సామ్రాజ్యాలు, చక్రవర్తులు, రాజులు వీరంతా కూడా ఆయా కాలాలకు పరిమితమైన వారు. ఆ కాలం తీరిపోయిన తర్వాత వారు కాలగర్భంలో కలిసిపోతారు. వారి పేరు మాసిపోతుంది, చెరిపివేయబడుతుంది, మరువబడుతుంది. దేవుని రాజ్యం అయితే అలాంటిది కాదు. దేవుని రాజ్యము సుస్థిరమైనది, నిత్యము ఉండేది. భవిష్యత్తులో ఎల్లప్పుడూ దేవుని రాజ్యం నిలబడి ఉంటుంది, మనుగడలో ఉంటుంది, ఉనికిలో ఉంటుంది. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఎందుకంటే మన ఆత్మకు నాశనం లేదు. నాశనం లేని ఆత్మ ఒక చక్కని రాజ్యంలో పౌరసత్వాన్ని పొంది విశ్రాంతిలోనికి వెళ్ళాలి. నాశనం లేని ఆత్మ పాతాళ లోకములో కటిక చీకటి గల బిలములలోనికి, శిక్షలోనికి త్రోసివేయబడకూడదు. కనుక ఈ ఆలోచన, అవగాహన కలిగిన వారై దేవుని రాజ్యమును గూర్చి మీరు నేర్చుకుంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించి అందులో మీ స్థానమును సుస్థిరం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునిని మీరు చేరుకోగలిగితే అదే మీ జీవితాలలో మీరు సంపాదించే గొప్ప భాగ్యం. ప్రియులారా, ఇప్పుడు తడవు చేయకుండా దేవుని రాజ్యమును గూర్చి మరిన్ని సంగతులను మనం నేర్చుకుందాం. పరిపూర్ణతలోనికి మనం వెళదాం. పరలోక రాజ్యపు పరిపూర్ణతను మనం తెలుసుకుందాం. లోకంలో రాజ్యాలన్నీ కంటికి కనిపిస్తున్నాయి. రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులు, చక్రవర్తులు, ప్రధానులు, అధ్యక్షులు కూడా కంటికి కనిపిస్తున్నారు. రాజ్యాల యొక్క ఎల్లలు కనిపిస్తున్నాయి, సరిహద్దులు కనిపిస్తున్నాయి. రాజ్యం భౌగోళికంగా ఒక ఆకారాన్ని మనకు చూపిస్తుంది. కనుక దానిని నమ్మటానికి వీలు కలిగి మనం ఉన్నాం. మరి దేవుని రాజ్యమునకు కూడా రాజు కానీ, దేవుని రాజ్యమునకు కూడా సరిహద్దులు, ఎల్లలు కానీ, దేవుని రాజ్యంలో నివసించే ప్రజలు కానీ, దేవుని రాజ్యం యొక్క సైనికులు కానీ కనిపిస్తున్నారా, కంటికి కనిపిస్తారా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒక చక్కని సమాధానం దైవ గ్రంథంలో పొందుపరచబడింది. ఈరోజు రాజ్యాలన్నీ కంటికి కనిపిస్తున్నాయి కనుక మేము నమ్ముతున్నామండి, కంటికి కనిపిస్తున్నాయి కనుక వాటి పౌరసత్వాన్ని మేము కలిగి ఉన్నామండి. భారతదేశ పౌరసత్వం, ఇండియన్ పాస్పోర్ట్, అమెరికా పౌరసత్వం, అక్కడ గ్రీన్ కార్డ్, ఆస్ట్రేలియా పౌరసత్వం, చైనా పౌరసత్వం, పాకిస్తాన్ పౌరసత్వం, ఇలా ఆయా దేశాలు కంటికి కనిపిస్తున్నాయి. వాటిని పరిపాలిస్తున్నటువంటి ప్రధానులు, అధ్యక్షులు, రాజులు కంటికి కనిపిస్తున్నారు. ఆయా దేశాలు కంటికి కనిపిస్తున్నాయి, భౌగోళికంగా ఒక స్వరూపాన్ని కలిగి ఉన్నాయి. దేవుని రాజ్యం కూడా అలా కంటికి కనిపిస్తుందా? అలా కనిపిస్తే మేము కూడా పౌరసత్వాన్ని తీసుకుందాం అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన దేవుని రాజ్యపు రహస్యం ఒకటి మీరు చూడాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాలలో పరిసయ్యులకు వచ్చినటువంటి ఒక ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువు సమాధానం తెలియజేస్తున్నారు. అది ఇప్పుడు మనకు చాలా అవసరమైనటువంటి సంగతి. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాలను మీరు చూడండి.
దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని ఏమని అడుగుతున్నారు? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అంటే, లోక సంబంధమైనటువంటి సామ్రాజ్యాల వలె దేవుని సామ్రాజ్యం కూడా కంటికి కనిపిస్తుందా? అది ఎప్పుడు వచ్చును? అందులో చేరాలంటే మాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు అడుగుతున్నారు? ఆయన దేవుని రాజ్యానికి రాజు. దేవుని రాజ్యము అని లోకంలో ఆ మాటను పరిచయం చేసిందే యేసుక్రీస్తు ప్రభువు. దేవుని రాజ్యంలో చేరండి అని మనుషులను ఆహ్వానిస్తున్నది యేసుక్రీస్తు ప్రభువు. మనుషులు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత లేకపోయినా అర్హతను తన మరణము, తన యొక్క పునరుత్థానము వలన కల్పించినదే యేసుక్రీస్తు ప్రభువు. ఏదైనా యేసుక్రీస్తు ప్రభువే చిరునామా. కనుక ప్రభువు నామమున ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలి. ఆయన రాజ్యమును గూర్చి ఏదైనా సందేహం ఉంటే ఆ ప్రభువునే అడగాలి. కనుక పరిసయ్యులు ప్రభువుని అడుగుతున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును? అప్పుడు ఆయన సూటిగా, క్లుప్తంగా చక్కని సమాధానాన్ని తెలియజేస్తున్నారు. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. అంటే ఇదిగో ఆనాటి కాలంలో వారి కంటికి కనిపిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యం వలె, ఈనాటి కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి దేశాల వలె దేవుని రాజ్యము ఏదో భూభాగాన్ని ఏర్పాటు చేసుకుని, భూమి మీద ఒక భూభాగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సరిహద్దులలో కనిపించే రాజ్యంగా కనిపించదు. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. అందుకే ఇదిగో ఇక్కడ దేవుని రాజ్యం ఉందని, అదిగో అక్కడ దేవుని రాజ్యం ఉందని చెప్పటానికి వీలు పడదు. కానీ ఉందా? ఉంది, ఉంది. భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నీ కంటికి కనిపించే చిరునామాను కలిగి ఉన్నాయి. కానీ అవి ఈరోజు ఉంటాయి, రేపొద్దుటికి ఉండవు. రేపటి రోజుకి అవి కనిపించవు. భవిష్యత్తులో వాటి చిరునామా ఉండదు. భవిష్యత్తులో వాటి పేరు మరుగుపడుతుంది. భవిష్యత్తులో వాటి యొక్క ఆలోచనే ఎవ్వరికీ ఉండదు. ప్రియులారా, దేవుని రాజ్యము నిరంతరము నిలిచినది, నిత్యము ఉండేది. మరి అలాంటి దేవుని రాజ్యము కంటికి కనిపిస్తుందా అంటే ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? అది ప్రత్యక్షముగా కనిపించదు. ప్రత్యక్షముగా దేవుని రాజ్యము రాదు. అలాగని ఉందా అంటే అవును, మిగిలినవన్నీ లేకపోవచ్చు, కానీ దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంటుంది. భవిష్యత్తులో చిరునామా దేవుని రాజ్యానికే ఉంటుంది. మిగిలిన రాజ్యాలన్నీ కలిసిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, కాలంలో కలిసిపోతాయి. ఇప్పుడు మనం దేనిని గురించి ఆలోచించాలో ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఏ రాజ్యాన్ని గురించి మనం ఆలోచన చేయాలి? అమెరికా పౌరసత్వం తీసుకోవడం కోసం మనం ఇప్పుడు పరీక్షలకు పోటీ పడాలా? లేక చైనా పౌరసత్వం తీసుకోవడానికి మనం పోటీ పడాలా? భారతదేశ పౌరసత్వం తీసుకోవడానికి మనం పోటీ పడాలా? లేక ప్రపంచంలో ఏదైనా అగ్రరాజ్యం ఉంటే, సంపన్న దేశం ఉంటే ఆ దేశం యొక్క పౌరసత్వం తీసుకోవటానికి మనం ప్రయాసపడాలా? ఇవన్నీ కొంతకాలానికి మాసిపోతాయి. ఇవన్నీ కొంతకాలానికి కనిపించవు. ఎందుకంటే ఒకానొక కాలంలో ఇవి లేవు. ఒకానొక కాలంలో ఇవి లేవు. కాలక్రమేణా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత మరలా నేలమట్టం అయిపోతాయి. మరి దేవుని రాజ్యం అయితే అలా నేలమట్టం అయ్యేది కాదు. ఎందుకంటే దీనిని స్థాపించిన వాడు ప్రభువు, దేవుని కుమారుడు. ఆయన మనుష్యులందరిలో ఉన్నతుడు. మానవ ఆకారంలో పుట్టాడు గనక మనుషులందరిలో ఉన్నతుడు. ఆయన పరలోకంలో సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆయన నియమించిన, ఆయన నిర్మించిన దేవుని రాజ్యం నిరంతరము నిలిచినది, నిరంతరము నిలిచినది. ఈ దేవుని రాజ్యము కంటికి కనిపించదు, ప్రత్యక్షంగా రాదు. ఇదిగో ఇక్కడ ఉంది, అక్కడ ఉందని చెప్పటానికి వీలు పడదు. కానీ దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఎలా ఉంది? మనుష్యులలో మనుష్యుల మధ్య ఉంది. మనుష్యులలో మనుష్యుల మధ్య ఉంది. పూర్వం మనకు తెలుగులో ఒక కవి ఉండేవారు, గురజాడ వెంకటప్పారావు గారని ఒక కవి ఉండేవారు. ఆయన తనకు తెలిసినటువంటి జ్ఞానం చొప్పున ఒక మాట చెప్పారు. అదేంటంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పారు. అంటే ఏదైనా ఒక రాజ్యమును గూర్చి కానీ దేశమును గూర్చి కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు దాని ఎల్లలను చూచి,
దాని యొక్క సరిహద్దులను చూచి, దాని యొక్క భౌగోళిక స్వరూపాన్ని చూచి, ఇదే నా దేశం, ఇదే నా రాజ్యం, దీనికోసం నేను ఏదైనా చేస్తాను, సర్వం అర్పించేస్తాను అనుకోకండి. ఆ దేశం యొక్క మట్టి ముఖ్యమా, ఆ దేశంలో నివసిస్తున్న మనుషులు ముఖ్యమా అని కవిగారు అడుగుతున్నారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆయన చెప్పిన మాటలలో సత్యం ఉందని దానిని అందరూ ఆమోదించారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలను మీరు చూడండి. ఆయన ఏమంటున్నాడు? దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. అంటే దేవుని రాజ్యం సరిహద్దులు, భౌగోళిక స్వరూపం కంటికి కనిపించేదిగా ఉండదు. దేవుని రాజ్యం అంటే దేవుని పిల్లలే. దేవుని రాజ్యం అంటే దేవుని కుమారులే. పరలోక రాజ్యమునకు ఎందరైతే అర్హతను సంపాదిస్తున్నారో వారు ఎక్కడ ఉంటారో దేవుని రాజ్యం అక్కడ ఉంటుంది. అందువలన ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడని చెప్ప వీలు పడదు. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఉన్న మనుషులు చలనాన్ని కలిగి ఉంటారు. వారు సువార్త ప్రకటనలలో ఉంటారు. కనుక వారు ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, రేపొద్దుట అక్కడ ఉండొచ్చు, మరో రోజున మరో చోట ఉండొచ్చు. దేవుని రాజ్యము ఇదిగో ఇక్కడని అక్కడని చెప్ప వీలు పడదు. కానీ ఉంది. దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యంలో ప్రవేశం ఎవరైతే పొందుతారో వారంతా కూడా ధన్యజీవులు. ప్రియులారా, కంటికి కనిపిస్తేనే రాజ్యాన్ని నమ్ముతామండి, కంటికి కనిపించని రాజ్యాన్ని మేము నమ్మలేమండి అని మీరంటే మీరు విశ్వాస భ్రష్టులని అర్థం. దేవుడు ఎందుకు కంటికి కనిపించేలా చేయటం లేదు? దేవుని రాజ్యాన్ని కంటికి కనిపించేలా ఎందుకు ఆయన నిర్మించలేదు? దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని కంటికి ఎందుకు చూపించటం లేదు? ఎందుకంటే ఆయన రాజ్యంలో ప్రవేశించేవారంతా కూడా విశ్వాసము కలిగిన వారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యమును కంటితో ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన రాజ్యమును విశ్వసించేవారే ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలని ప్రభువు కోరుకుంటున్నాడు. గాలి కనిపించదు, ఉందని మీరు నమ్ముతున్నారు. ఈరోజు ప్రకృతిలో ఎన్నో శక్తులు కనిపించవు, ఉన్నవని మీరు నమ్ముతున్నారు. విద్యుత్ శక్తి కంటికి కనిపించదు. తీగలలో ప్రవహిస్తున్న విద్యుత్ శక్తి కంటికి కనిపించదు, కానీ ఉందని మీరు నమ్ముతున్నారు. నమ్మకపోతే షాక్ కొట్టి చచ్చిపోతారు. నమ్మాలి. ఉందని మనం విశ్వసిస్తున్నాం. కంటికి కనిపిస్తేనే నేను నమ్ముతానని అనటంలో మూర్ఖత్వం ఉంటుంది. ఉన్నదని తెలుసుకొని దానికి అనుగుణంగా మన యొక్క ప్రవర్తన ఉంచుకుంటే అప్పుడు మనం దాని వలన మేలును అనుభవిస్తాం. ఈరోజు బ్యాక్టీరియా కూడా కంటికి కనిపిస్తుందా? సూక్ష్మజీవులు కూడా కంటికి కనిపిస్తాయా? సూక్ష్మదర్శినితో చూస్తే తప్ప అవి కంటికి కనిపించవు. అలాగని అవి లేవా? ఉన్నాయి, మనుగడలో ఉన్నాయి. అంతెందుకండి, ఈ మధ్యకాలంలో కరోనా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి మనుషులను హరించి వేస్తుంది. దేశాలన్నిటినీ అతలాకుతలం చేసేసింది. ప్రపంచం అంతటికి నిద్ర పట్టకుండా చేసేసింది. కరోనా అనేటువంటి క్రిమి కంటికి కనిపిస్తుందా? బాహ్య నేత్రాలకు ఆ క్రిమి కనిపిస్తుందా? కనిపిస్తే అందరూ దూరంగా పారిపోతారు కదా. కనిపించకే కదా ఎక్కడో పుట్టినటువంటి ఆ క్రిమి చైనా దేశంలో పుట్టిందని తెలియజేస్తున్నారు కదా. ఎక్కడో పుట్టినటువంటి ఆ క్రిమి ప్రపంచ దేశాలన్నింటికీ వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? కంటికి కనిపించని క్రిమితో ఈరోజు యుద్ధం చేస్తున్నాం అని కూడా చాలామంది అంటున్నారు. మరి నమ్ముతున్నారే? కంటికి కనిపించకపోయినా నమ్ముతున్నారే? కరోనా వ్యాధి వచ్చిన వాడికి కూడా ఆ క్రిమి ఎలా ఉంటుందో తెలియదు. అంటే వాడికి తెలియకుండానే గొంతులోనికి వెళ్ళిపోయింది, ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిపోయింది, శరీరాన్ని పాడు చేసేసింది. కొంతమంది చనిపోతున్నారు కూడా. క్రిమి ఎలా ఉంటుందో తెలియకుండానే క్రిమి వలన చనిపోతున్నారు. కంటికి కనిపించకపోయినా ఉన్నవని చాలా పదార్థాలను, చాలా శక్తులను మనం నమ్ముతున్నాం. దేవుని రాజ్యం కూడా కంటికి కనిపించదు, ప్రత్యక్షముగా రాదు. ఇదిగో ఇక్కడుందని, అదిగో అక్కడుందని చెప్పడానికి వీలు పడదు. ఆ రాజు ప్రభువు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. దేవుని రాజ్యము నిత్యము నిలిచినది. ఆ దేవుని రాజ్యంలో నేను ఉండాలంటే దేవుని మాటలున్నాయి, రాజ్యాంగంగా దేవుని మాటలున్నాయి. ఆ మాటల ప్రకారం నా ప్రవర్తనను మలుచుకోవాలి. దేవుని రాజ్యంలో నేను ఉండాలి. నా యొక్క ఆత్మ దేవుని రాజ్యంలో విశ్రాంతిని పొందేటంతగా దేవుని కొరకు నేను పనిచేయాలనేటువంటి మంచి నిర్ణయాన్ని మీరంతా తీసుకోవాలని పరలోక రాజ్యపు పరిపూర్ణతలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలను తెలియజేశారు. ప్రియులారా, అలాగే మరిన్ని సంగతులు ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు అపొస్తలులను పరలోక రాజ్యమును గూర్చి మనుషులకు ప్రకటించమని పంపిస్తూ వారికి కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే పరలోక రాజ్యం
దేవుని రాజ్యం ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ సందర్భాన్ని మార్కు సువార్తలో కూడా మనం చూడగలం. మార్కు సువార్త 9వ అధ్యాయము 41 నుండి 50 వచనాలను మీరు చదవగలిగితే అందులో కూడా ఈ సందర్భం మీకు కనిపిస్తుంది. ఇంతకీ అక్కడ వ్రాయబడినటువంటి పరలోక రాజ్యపు పరిపూర్ణతలో ఉన్న అంశములు ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారు చాలా ధన్యులు, చాలా గొప్పవారు, చాలా ఉన్నతులు. కనుక పరలోక రాజ్యంలో ఉన్నవారి ఎడల మీరు చాలా మంచి ప్రవర్తనను కలిగి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. దేవుని రాజ్యంలో ఉన్నవారు, దేవుని రాజ్యపు సభ్యత్వమును పొందినవారు చాలా గొప్పవారు. వారు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు, వారు దేవుని పనులలో ఉన్నప్పుడు, దేవుని కొరకు వారు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు వారికి మీరు చేసిన సహాయం చాలా ఉన్నతమైనది. ఆ సహాయం వలన మీరు మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. దీనిని ప్రభువారు తెలియజేశారు. ఏమంటున్నారు తెలుసా? ఆయన మాటలలో ఆయన ఏమంటున్నారు తెలుసా? గిన్నెడు చన్నీళ్లు మీరు ఇస్తే మీ ఫలమును మీరు పోగొట్టుకోరు, గొప్ప ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. గిన్నెడు చన్నీళ్ళకే మీరు మంచి ప్రతిఫలాన్ని పొందగలిగినట్టయితే, వారికి మీరు సేవ చేయగలిగితే, వారికి మీరు భూమి మీద సహకరించగలిగితే, దేవుని రాజ్యంలో ఉన్న వారిని మీరు ఒక ఉదాహరణగా తీసుకొని ఆ రాజ్యంలో మీరు కూడా ప్రవేశించగలిగితే, మీ పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడి మీరు కూడా పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం కలుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు అంత గొప్పవారా? అవును, అంత గొప్పవారు. ఎందుకంటే వారు దేనిని పొందారు? మహారాజ్యాన్ని పొందారు, పరలోకాన్ని పొందారు. ప్రియులారా, భూమి మీద దేవుని రాజ్యమునకు అర్హతను సంపాదించుకొని దేవుని రాజ్యము కొరకు బ్రతుకుతున్న వారిని మీరు ఎప్పుడైనా కనుగొంటే, వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు మీ ఫలమును పోగొట్టుకోరు, అంత గొప్పవారు. కనుక వారి ఎడల మీరు చాలా గౌరవభావంతో ఉండాలి అని పరలోక రాజ్యమును గురించి ఒకానొక రహస్యాన్ని ప్రభువారు తెలియజేస్తారు. అలాగే పరలోక రాజ్యమునకు ప్రవేశించే వారిలో ఎవరిని కూడా మీరు ఆటంకపరచకూడదు, మీరు అభ్యంతరంగా మారకూడదు. చాలామంది దేవుని రాజ్యంలో ప్రవేశించే వారికి అడ్డుబండలుగా ఉంటుంటారు, అభ్యంతరాలుగా ఉంటుంటారు. వారి మాటల వలన, వారి ఆలోచన వలన, వారి క్రియల వలన దేవుని రాజ్యంలో ప్రవేశించే వారికి అడ్డుబండగా, ఆటంకంగా మీరెందుకు మారాలి? దేవుని రాజ్యం ఎంత గొప్పదో మీకు తెలియకే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అని యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యంలో అనేక మందిని మన చేతనైతే చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాలి, వారిని దేవుని రాజ్యంలోనికి నడిపించాలి. అంతే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే వారికి మనము ఆటంకములుగా మారకూడదు, అభ్యంతర కారణముగా మనము ఉండకూడదు. ఒకవేళ అలా ఉండిన పక్షంలో మెడకు పెద్ద తిరగటి రాయి కట్టి సముద్రంలో పడేస్తే వాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో వీడి పరిస్థితి కూడా అంతకంటే ఘోరంగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. కనుక పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. అనేక మంది ప్రవేశించటానికి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, సహకారాన్ని ఇవ్వాలి. పరలోక రాజ్యం ఉన్నతమైనది కనుక ఆ రాజ్యమును గురించి ఎల్లప్పుడూ ఉన్నతమైన భావాలను మనం కలిగి ఉండాలి. ఇక ఈ పాఠానికి సంబంధించి మరొక చివరి రహస్యాన్ని మీకు తెలియజేస్తాను. మిగిలిన రహస్యాలు వచ్చే భాగంలో మీకు నేను తెలియజేస్తాను. ప్రియులారా, మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను పంపిస్తూ పరలోక రాజ్యమును గూర్చి మరొక రహస్యాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే, దేవుని రాజ్యమును గూర్చిన ప్రకటనలు మీరు లోకములో అనేక మందికి తెలియజేస్తున్నప్పుడు అందరూ వాటిని స్వీకరించరు. ఎందుకని? విశ్వాసభ్రష్టులు, కంటితో చూస్తే గాని నమ్మరు. దేవుని రాజ్యమునకు అందరూ ఆహ్వానింపబడరు. దేవుని రాజ్యంలో కొందరు మాత్రమే అడుగు పెట్టడానికి ఆ భాగ్యమును పొందుతారు. మిగిలిన వారందరూ నిరాకరింపబడతారు. ఏర్పరచబడిన వారు కొందరుగానే ఉంటారు. కనుక మీరు పరలోక రాజ్యమును గూర్చి అనేక మందికి తెలియజేస్తున్నప్పుడు అందరూ పరలోక రాజ్యమును అపేక్షించరు, కోరుకోరు, ప్రేమించరు. మరి ఏం చేస్తారు? ద్వేషిస్తారు. మాకు ఈ మాటలు చెప్పొద్దు అంటారు. దేవుని రాజ్యమును మేము నిరాకరిస్తున్నాం అంటారు. దేవుని రాజ్యమును మేము నిషేధిస్తున్నాం అంటారు. అంత ఉన్నతమైన రాజ్యాన్ని ఎవరైనా నిషేధించవచ్చా? ఈరోజు ఎన్నో అగ్రరాజ్యాలను కంటితో చూస్తున్నారు కనుక వాటిని ప్రేమిస్తూ ఆ రాజ్యంలో అడుగు పెట్టడానికి ఎంత పరితపిస్తారు చెప్పండి. పరీక్షలు రాస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు, అక్కడ వీసా తీసుకోవటానికి, అందులో సభ్యత్వాన్ని పొందటానికి ఎంత ప్రయత్నం చేస్తారు చెప్పండి. దేవుని రాజ్యమును గురించి ఎప్పుడైనా మీరు అటువంటి ప్రయత్నాలు చేశారా?
ఒక సౌదీ అరేబియా వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేస్తారు, ఒక కువైట్ దేశం వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేస్తారు, ఒక ఒమన్ దేశం వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేస్తారు, ఒక షార్జా వెళ్ళాలని, దుబాయ్ వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేస్తారు, ఎంత ప్రయత్నం చేస్తారు. మీరు పాస్పోర్ట్ తీసుకోవడం దగ్గర నుండి, ఇండియాలో మీరు పాస్పోర్ట్ తీసుకోవడం దగ్గర నుండి, ఆ దేశంలో వీసా సంపాదించుకునేంత వరకు, మీ మెడికల్ రిపోర్ట్ అంతా చక్కగా వచ్చేంత వరకు మీరు ఎంత కష్టపడతారు, మీరు ఎంత కష్టపడతారు. ఎందుకు ఆ కష్టం అంతా? కొన్నాళ్ళు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, మహా అయితే ఒక 20 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి కూలీ నాలి చేసుకొని ధనమును సంపాదించి మరలా ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలని, అమ్మాయి పెళ్లి చేయాలని, కష్టాల నుండి గట్టెక్కాలని, చేసిన అప్పులు తీర్చుకోవాలని, ఏదో కొంత ధనాన్ని సంపాదించుకొని శేష జీవితాన్ని సుఖంగా గడపాలని మీరు అనుకుంటున్నారే, ఇదంతా తాత్కాలికమైన దాని కొరకు మీరు ఎంత ఆలోచన చేస్తున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిచ్చిందో తెలుసా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. అలాంటప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందం, తాత్కాలికమైనటువంటి ధనం కోసం మీరు ఆలోచన చేస్తూ శాశ్వతమైన పరలోక రాజ్యమును పోగొట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన వారే కాదు, ఇక్కడ ఉంటున్నవారు కూడా ఏ దేశంలో ఉన్నవారైనా సరే పరలోక రాజ్యమును గూర్చి ఆలోచించే ప్రవర్తన కలిగి ఉంటున్నారా? పరలోక రాజ్యపు పరిపూర్ణతను నేను తెలుసుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? ద్వేషిస్తున్నారు. కనుక ద్వేషించేవారు ఉంటారని ప్రభువు ముందుగా తెలియజేస్తూ, రాజు కదండి, ఆయనకు పరలోక రాజ్యపు రహస్యాలన్నీ ముందుగా తెలుసు. ఆయన చక్రవర్తి కదా, దేవుని రాజ్యానికి ఆయన రాజు కదా, మనమంతా పౌరులుగా ఉండవలసిన వారు, ఆయన రాజుగా ఉన్నవాడు. కనుక ఆ రహస్యాన్ని ముందుగా తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని అందరూ అపేక్షించరు. ఎందుకంటే వారు విశ్వాసంలో బలహీనులు. వారు సాతాను రాజ్యంలోనికి వెళ్ళిపోవాలని చూస్తారు. వారు పాతాళ లోకంలోనికి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తారు. కనుక ఎవరైనా అలా నిషేధిస్తే, ఎవరైనా పరలోక రాజ్యమును నిరాకరిస్తే, మీరు దేవుని రాజ్యమును గురించి ప్రకటించినప్పుడు, మీకు ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలి? పాదధూళిని దులిపివేయండి. ఎందుకని? విమర్శ దినం అంటూ ఒకటి ఉంది, తీర్పు దినం అంటూ ఒకటి ఉంది. విమర్శ దినమున మీరు దులిపిన ఆ పాదధూళి ఆ పట్టణం మీద, ఆ ప్రాంతం మీద, ఆ దేశం మీద, ఆ ప్రజల మీద సాక్ష్యం చెబుతుంది. ఏమని? ఉన్నతమైన దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించటానికి నీ రాజ్యంలో ఉన్న సభ్యులు వచ్చి ఈ ప్రాంతమునకు దేవుని మాటలను ప్రకటిస్తుంటే, అందులో ఉన్నవారు వచ్చి దేవుని మాటలు మాకొద్దు, దేవుని మాటలను మేము వినం, పరలోక రాజ్యం మాకొద్దు అని వారు నీ రాజ్యమును నిరాకరించారు ప్రభో అని ఆ పాదధూళి వెళ్ళి దేవుని సముఖం ముందు సాక్ష్యం చెబుతుంది. కనుక నిర్ణయం మీదే. ఇందులో బలవంతం ఏముంది? అబద్ధాన్ని చెప్పేవాడు బలవంతం చేస్తాడు, ఏదైనా అక్రమం చేసేవాడు బలవంతం చేస్తాడు, ఏదైనా ఒక చెడ్డ వస్తువును మీకు అంటగట్టాలనుకున్నవాడు బలవంతం చేస్తాడు. కానీ నీతిని మీకు ప్రకటించేటప్పుడు బలవంతం ఎందుకు? సత్యమును మీకు ప్రకటించేటప్పుడు బలవంతం ఎందుకు? కనుక మీ హృదయపూర్వకంగా మీరు స్వీకరిస్తేనే స్వీకరించండి. మీకు ఇందులో న్యాయం, సత్యం, ధర్మం ఉందని మీరు అనిపిస్తేనే, మీరు విశ్వసిస్తేనే, దేవుని మాటలను మీరు నమ్మితేనే మీరు స్వీకరించండి. లేదా శిక్షాఫలం కోసం ఎదురు చూడండి. మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను.